హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సరియు తన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయినందుకు ఫ్రస్ట్రేషన్గా తన మేనేజర్ పైన చెయ్యి చేసుకుంటూ ఉంటుంది. ఏ ఒక్క పని చెప్పినా కూడా మీకు చేత కదా అని తిడుతూ ఉంటుంది. ఇక లేదు మేడం, మేమేం చేస్తాం, ఆ లక్ష్మి ఫ్యామిలీ వాళ్ళు రూట్ మార్చుకొని వేరే రూట్లో వెళ్తే మేమేం చేస్తాం మేడం అని అంటుండగా, ఇటువంటి రీజన్ చెప్పడానికైతే మీరు రెడీగా ఉంటారు, కానీ ఏ ఒక్క పని కూడా మీరు సరిగ్గా చెయ్యలేరు అని అతన్ని కసురుతూ ఉంటుంది. ఇంతలో మనీషా సరియకు కాల్ చేస్తూ ఉంటుంది. అన్నానో లేదో దొంగ సచ్చింది, ఫోన్ చేసింది అని తిట్టుకుంటూ సరియు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక ఫోన్ లిఫ్ట్ చేసి మర్యాదగా ఊరు ఎలా చేరారు మనీషా, టీ కాఫీ తాగారా అని కుశల ప్రశ్నలు సరియు అడుగుతూ ఉండగా మనీషాకి కాలిపోయి, ఏంటి ఈ టైంలోనా నువ్వు నన్ను కుశల ప్రశ్నలు అడిగేది? ఏదో పెద్దగా ప్లాన్ చేస్తానని చెప్పావు, ఏం చేసావు? ఏం చేయలేదు, మేము సేఫ్గా ఊరు చేరాం అని మనీషా అంటూ ఉండగా, సరియు మనసులో, నేను అనుకున్న ప్లాన్ కనుక సక్సెస్ అయితే మీరందరూ ఇప్పుడు నరకంలోనో స్వర్గంలోనో ఉండేవాళ్ళు, కానీ ప్లాన్ బెడిసికొట్టింది అని సరియు మనసులో అనుకుంటూ, పైకి మాత్రం ప్లాన్ చేశాను కానీ అది రివర్స్ అయింది అని అంటూ ఉంటుంది. సరియు అంటే ఆ దోపిడీ దొంగల్ని పంపించింది నువ్వేనా అని అడుగుతుండగా, లేదు కాదు, నేను ప్లాన్ చేసింది వేరే అని సరియు అంటూ, అవును మీరెందుకు రూట్ మార్చుకున్నారు అని అడుగుతూ ఉంటుంది. సరియు లక్ష్మియే రూట్ మార్చింది, లక్ష్మి ఏదో డెలివరీ అమ్మాయిని బస్ ఎక్కించుకొని రూట్ మార్చి వేరే రూట్లో వెళ్ళింది అని అంటుండగా, అదా సంగతి అని సరియు మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఎలాగైనా మిత్రని ఇక్కడ నుంచి అక్కడికి తీసుకురావాలి, ఏదైనా ప్లాన్ వై అని అంటుండగా, నువ్వే చేయొచ్చు కదా అని సరియు అంటూ ఉంటుంది. నా వల్ల కాకే కదా నేను అడుగుతుంది అని మనీషా అంటూ ఉండగా, లక్కీ ఉంది కదా అని అంటూ ఉంటుంది. సరియు లక్కీతో నేనేం చేయను అని అంటూ ఉండగా, తన ఫేక్ అమ్మ పార్వతి ఉంది కదా, తనతో ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా అని అంటూ ఉండగా, పక్కనే ఉన్న దేవయానికి పార్వతిని అడ్డం పెట్టుకొని ప్లాన్ చేద్దాం ఆంటీ అని చెప్తూ, లైన్లో ఉన్నావా సరియు అని అంటూ, నేను ప్లాన్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. పదండి వెళ్దాం, మీరు ఫ్రెష్ అవ్వండి, రేపే మన రిటర్న్ జర్నీ అని కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది మనీషా. ఇక జాను వివేక్లని ప్లీడర్ తాతయ్య ఒక గదిలోకి తీసుకెళ్ళి, ఈ గదిలో మీరుండండి అల్లుడి గారు, చాలా బాగుంటుంది కది, మీకు సౌకర్యంగా ఉంటుంది, ఏసీ గ్లీజర్ వేడినీళ్ళు అన్నీ ఉంటాయి అని అంటూ ఉండగా, అయ్యో పర్లేదు తాతయ్య గారు, మేము ఎక్కడైనా అడ్జస్ట్ కాగలుగుతాం అని వివేక్ అంటూ ఉండగా, అవును తాతగారు, వివేక్ గారు ఎక్కడున్నా అడ్జస్ట్ అవుతారు, ఫ్లోర్ పైనైనా పడుకుంటారు, గొడ్డు కారమైనా తింటారు అని అడ్డంగా బుక్ చేస్తుంది వివేక్ని. ఇక పార్థసారథి, అదే ప్లీడర్ తాతయ్య, అదేంటమ్మా అల్లుడి గారిని అంత మాట అనేసావు, ఈయనకి ఈ ఇంట్లో ఏ మర్యాద కూడా తక్కువ కాదు, అల్లుడు గారికి ఇంట్లో మర్యాద తక్కువ కానిస్తానా అని ప్లీడర్ తాతయ్య అంటూ ఉండగా, వివేక్ జాను వైపు అదో రకంగా చూస్తూ ఉంటాడు. ఇక ప్లీడర్ తాతయ్య వివేక్కి సర్ది చెప్తూ, అనుకోకండి, ఏమీ అనుకోకండి బాబు, జాను అల్లరి పిల్ల కానీ మనసు చాలా మంచిది అని చెప్తూ ఉండగా, అవును చాలా అల్లరి పిల్ల, రాక్షసి, నా తరపున కూడా మీరే 2 మొట్టికాయలు వేయండి అని అంటూ ఉండగా నవ్వేస్తాడు తాతయ్య. ఇక వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అంటూ అతను వెళ్ళగానే, ఏంటే మీ ఇంటికి వచ్చానని నన్ను చులకనగా చూస్తున్నావా అని అంటూ ఉండగా, ఇది నా అడ్డ, ఇక మీ అమ్మ కొడుకుల ఆటలు సాగవు, ఏది చేసినా నేను చెప్పినట్టు చేయాలి, నేను చెప్పినట్టు వినాలి, లేదంటే గుడ్డు కారమే అని అంటూ ఉంటుంది జాను వివేక్ని. అమ్మో అమ్మో అమ్మో, నిన్ను నమ్మి ఇక్కడి దాకా వస్తే ఇటువంటి మాటలు మాట్లాడి గుడ్డుకారం పెడతావా నాకు అని అంటూ ఉండగా, అవును అంతే, ఇది మా అడ్డే అని జాను తేల్చి చెప్పేస్తుంది. అవునా అని అంటూ, ఏం చేస్తానో చూడు అని అంటూ జానుని తన దగ్గరగా లాక్కుంటాడు వివేక్. ఇక ఏంటి అలాగే పట్టుకొని ఉంటారా అని అంటూ ఉండగా, అంతే అని అంటాడు వివేక్. డోర్ వేయలేదు, ఎవరైనా చూస్తే బాగోదు అని అంటుండగా, నా ప్రాబ్లం కాదది అని వివేక్ అంటూ ఉంటాడు. మీ అమ్మొస్తేను అని జాను అడుగుతూ ఉండగా, అమ్మ ఇప్పుడు ఈ టైంకి ఇక్కడికి రాదు కదా అని వివేక్ అనేస్తాడు. అదిగో వచ్చింది అని జాను అనగానే, ఇక్కడ అని భయంతో వెనక్కి తిరుగుతాడు వివేక్. ఇక ముసిముసిగా నవ్వుతూ ఉంటుంది జాను. ఏంటి నన్నే ఏడిపిస్తావా అని అంటూ జానీని ఎత్తి బెడ్ పైన పడేసి తన పైన పడిపోతాడు వివేక్. మరోవైపు
లక్ష్మి కోసం మిత్ర గార్డెన్లో ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక సారీ అండి, మీరు ఇక్కడే ఉన్నారా, పదండి రూమ్ చూపిస్తాను, ఫ్రెష్ అవుదురు అని లక్ష్మి అంటూ ఉండగా వివేక్ జాను వాళ్ళకి రూమ్ చూపించడం లేట్ అయింది అని అంటూ మీరు కుదా పదండి రూమ్ చూపిస్తాను అని అంటూ ఉంటుంది లక్ష్మి మిత్రాని. ఇక మిత్ర అయిపోయాయా నీ కుశల ప్రశ్నలు అయిపోయాయా, అందరినీ పలకరించడం అయ్యాక ఇప్పటికి నేను గుర్తొచ్చానా అని మిత్ర అలిగినట్టు మాట్లాడుతుండగా సారీ చెప్పాను కదండి అని అంటూ ఉంటుంది లక్ష్మి. అబ్బో నీకు ఇక్కడ పెద్ద ఫాలోయింగే ఉంది కదా అని మిత్ర అంటూ ఉండగా లక్ష్మి అటువంటిది ఏం లేదండి అని అనేస్తుంది. లేదు చూశాను కదా, చాలా పెద్ద ఫ్యాన్స్ అసోసియేషనే ఉన్నట్టుంది కదా నీ దగ్గర, నువ్వు చాలా ఫేమస్ అనుకుంటా కదా ఇక్కడ, రాజకీయాల్లో నిలబడితే ఖచ్చితంగా నువ్వే గెలుస్తావేమో అని మిత్ర అంటూ ఉండగా ఇక లక్ష్మి అలా ఏం లేదండి, ఈ ఊర్లో ఎవరికే కష్టం వచ్చినా నేను ముందుండేదాన్ని, అందుకే అంత అభిమానం అంతే అని అంటూ ఒక్క మాట అడుగుతాను చెప్తారా అని అంటూ ఇక్కడ నుంచి వెళ్ళే వరకు నాతో కాస్త సరిగ్గా ఉండరా అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి. ఎందుకు, నాకు యాక్టింగ్ రాదని ఫస్టే చెప్పేశాను కదా అని మిత్ర కసురుతుండగా, అలా కాదండి, మా తాతయ్య గారు మనం విడివిడిగా వేరేగా ఉంటున్నామని తెలిస్తే బాధపడతారు, ప్లీజ్ కాసేపు ఈ ఊర్లో నుంచి వెళ్ళే వరకు కాస్త ప్రేమగా జాలిగా ఉంటే సరిపోతుంది ప్లీజ్ అండి అని అంటుండగా, ఎలా ఇలానా అని అంటూ లక్ష్మి చేయిని పట్టుకొని లాగి వెనకాల నుండి హక్ చేసుకొని లక్ష్మిని ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు మిత్ర. ఇక మిత్ర చేష్టలకి షాక్ అయిన లక్ష్మి మిత్ర కళ్ళలోకి చూస్తూ ఉండగా సెల్ఫీ దిగుదామా అని అంటూ ఫోన్ తీసి సెల్ఫీ దిగుతుండగా లక్ష్మి మాత్రం మిత్రానే చూస్తూ ఉండిపోతుంది. ఇటు చూడు అని అంటూ మిత్ర సెల్ఫీ తీస్తూ ఉండగా సారీ అల్లుడు బాబు అని అంటూ అక్కడికి ప్లీడర్ తాతయ్య వస్తాడు. ఇక అయ్యో పర్లేదు రండి అని మిత్ర అంటూ ఉంటాడు. కాఫీ తాగుతారా అని అంటూ ఉండగా వద్దు, నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, ఫ్రెష్ అయ్యాక తాగుతాను అని మిత్ర అంటూ ఉండగా, ఏంటమ్మా అల్లుడు గారిని ఇక్కడే ఇంతసేపు నిలబెట్టావా, సారీ బాబు అని అంటూ ఉంటాడు ప్లీడర్ తాతయ్య. కాఫీ అరేంజ్ చేశాను, రూమ్ కూడా రెడీగా ఉంది, మీకోసం టిఫిన్స్ అన్నీ రెడీ చేస్తున్నాను అని ప్లీడర్ తాతయ్య అంటుండగా, అవన్నీ మీకెందుకు తాతయ్య, నేను చూసుకుంటాను కదా అని లక్ష్మి అంటుండగా, అదేంటమ్మా అంత మాట అన్నావు, అల్లుడు గారంటే ఎవరు, ఈ ఇంటికి దేవుడు, మీ తాతయ్య నీ పెళ్ళి కోసం ఎంత తపస్సులా వెయిట్ చేశారో నీకు తెలియదా, నీ పెళ్ళి ఆయన కళ, దేవుడే మీ ఇద్దరికి భర్తలుగా రావాలని ఆయన కలగనేవారు, అంటే అల్లుడు గారు ఈ ఇంటికి దేవుడితో సమానమమ్మా, దేవుణ్ణి అలా నిలబెట్టేస్తావా, వెళ్ళు చూపించు అని అనగానే సరే అంటుంది లక్ష్మి. అతను వెళ్ళిపోగానే థ్యాంక్స్ మిత్ర గారు, నేను అనుకుంది ఇంతే, మా తాతయ్య వెళ్ళిపోయిన తాతయ్య అయినా ఏ తాతయ్య అయినా మా ఇద్దరికి దేవుడు లాంటి వాళ్ళే భర్తలుగా రావాలని కోరుకుని తపస్సులాగా చేశారు, ఇప్పుడు ఆయన కళ్ళల్లో కలిగిన సంతోషం నాకు చాలా ముఖ్యం, మేము వెళ్ళేటప్పుడు కూడా అదే సంతోషం ఉండాలి, అలాగే చూసుకోండి ప్లీజ్ అని అంటూ రండి అంటూ లక్ష్మి లోపలికి వెళ్ళగానే తాతయ్య మాటల్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటాడు మిత్ర. కాస్త గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అందరూ కలిసి కబుర్లలో లీనమైపోతారు. ఇక లక్ష్మి జాను అక్కడికి రాగానే చూద్దామా అని పిల్లలు అంటూ ఉండగా, నేను ఏర్పాట్లు చేస్తాను వెళ్దాం అని ప్లీడర్ తాతయ్య అనేస్తాడు. ఇక మీ పొలాలు కూడా ఒకసారి చూసి రండి అని అంటూ ఉండగా, అంటే మీరు భూములు బాగా ఉన్న వల్ల అని అడుగుతూ ఉంటారు ఎవరో, భూములున్నాయి కానీ అంతలా కాదు అని లక్ష్మి అనేస్తుంది. ఇక పల్లెటూరులో చూడ్డానికి ఏముంది అని దేవయాని అంటూ ఉండగా, లేదు అలా మాట్లాడొద్దు, పల్లెటూరు స్వచ్ఛమైన గాలి బాగుంటుంది అని జయదేవనందన్ అంటుండాడు. ఇక అప్పుడే ఒక రౌడీ ముఖ అక్కడికి వస్తారు. ఇక మీరు ఎందుకు వచ్చారు, వెళ్ళిపోమని చెప్పానా, మీకు అమ్మడం కుదరదని చెప్పానా అని అంటుండగా, వర్కర్ మాటకి ఓనర్ మాటకి తేడా ఉంటుంది కదా, వాళ్ళతో మాట్లాడడానికి వచ్చాను అని అంటుండగా, ఎవరు మీరు అని అడుగుతుంటుంది లక్ష్మి. ఇక ప్లీడర్ తాతయ్య బకాసురులమ్మ, ఎంత భూమి ఉన్నా సరిపోక మన భూమి కొంటానంటుంటే నేను అమ్మనని చెప్పాను అని ప్లీడర్ తాతయ్య అంటూ ఉండగా, మా తాతయ్య మాటైనా మా మాటైనా ఒక్కటే, భూమి అమ్మడం కుదరదు అని అంటూ ఉండగా, మిస్సెస్ లక్ష్మీనందన్ మాకు భూమి కావాలి అంటే కావాలి అంతే,
కొనైనా లాక్కు అయినా చంపైనా ఏ విధంగానైనా మేము భూమి లాక్కుంటాం. మా గురించి మీకు తెలియకపోతే మీ భర్త మిత్రానందన్ గారికి బాగా తెలుసు అని అనగానే లక్ష్మి అవునా కూర్చోండి అని అంటూ వాటర్ తాగుతారా టీ తాగుతారా అని అంటూ అడుగుతూ ఉండగా అందరూ లక్ష్మి మాటలకి షాక్ అవుతారు. ఏమీ వద్దు, భూమి కాగితాలిస్తే పట్టుకుని వెళ్ళిపోతాం అనగానే జాను వాటర్ తీసుకురాపో అని అంటూ వాటర్ వాళ్ళకి ఇస్తుంది. ఇక వాటర్ తాగానే లేవండి, పైకి వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి అని అంటూ ఉండగా ఏంటి మమ్మల్ని వెళ్ళిపోమంటావా అని అంటూ ఉండగా లక్ష్మి ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయమన్నారు మా తాతయ్య, అందుకే కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చా, అంతేకాని మీకు భయపడి కాదు. మీరేదో బెదిరిస్తే భయపడి మీకు భూమి అమ్ముతామనుకుంటున్నారా? మా ఇంటికే వచ్చి మా ఊరికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారా? తోల్ తీస్తా, గెట్ అవుట్ అని లక్ష్మి అరిచి చెప్తుంది. లక్ష్మి యాటిట్యూడ్కి అందరూ ఇంప్రెస్ అవుతారు. మాకు భూమి అమ్మకుండా ఈ ఊరు వదిలిపెట్టి ఎలా వెళ్తారో నేను చూస్తా అని అంటుండగా చూద్దు పోరా గెట్ అవుట్ అని లక్ష్మి యాటిట్యూడ్గా చెప్తూ వాళ్ళని వెళ్ళిపోమ్మంటుంది. ఇక ఈ ఊర్లో లక్ష్మి ఫ్యామిలీకి వచ్చే ప్రమాదం ఏంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.